పెద్దలు కిషన్ రెడ్డి అన్న గారు, మాజీ శాసనసభ్యులు మాత్రి ధర్మారావు గారు, ఈరోజు వరంగల్ పట్టణం పరిసర ప్రాంతాల్లో కేంద్ర ప్రభుత్వం ద్వారా అమలు జరుగుతున్నటువంటి వివిధ అభివృద్ధి కార్యక్రమాలు కానీ వివిధ ప్రాజెక్టులను సమీక్ష చేయడం కోసము రావడం జరిగింది. ఉదయం 5 గంటలకు వందే భారత్ ట్రైన్లో వరంగల్కి వచ్చాను. మనకు తెలుసు, వందే భారత్ ట్రైను ప్రజలకు ఒక నూతన అనుభూతి కలిగిస్తూ ఉంది. వచ్చిన తర్వాత వరంగల్ రైల్వే స్టేషన్ కూడా ఏదైతే కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో 40 రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేసే కార్యక్రమంలో భాగంగా మొట్టమొదటిగా పూర్తి చేసినటువంటి రైల్వే స్టేషన్ వరంగల్. ఆ రైల్వే స్టేషన్ కూడా కొంత పరిశీలించి ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వ అధికారులు, రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో అనేక విషయాల మీద చర్చించడం జరిగింది. ఇక్కడ అమృత్ పథకం కింద కానీ, హృదయ్ పథకం కింద కానీ, హెరిటేజ్ సిటీ కింద కానీ చేపట్టినటువంటి ప్రాజెక్టుల మీద కూడా స్థానిక ప్రభుత్వ అధికారులతో సమీక్షించాము. కేంద్ర ప్రభుత్వము దేశంలో చేపట్టినటువంటి 7 మెగా టెక్స్టైల్ పార్కులు, అందులో ఒకటి మన తెలంగాణ రాష్ట్రమైనటువంటి మన వరంగల్ నగరానికి రావడం జరిగింది. దానిపైన కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వ అధికారులు, రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో కలిసి చర్చించాము. టెక్స్టైల్ పార్క్ సంబంధించినటువంటి భూసేకరణ పనులు పూర్తయినాయి. ఇప్పటికీ 3 కంపెనీలతో రాష్ట్ర ప్రభుత్వము ఎంఓయూ కుదుర్చుకొని భూమిని అలాట్ చేయడం జరిగింది. ఆ యొక్క మరొక 30% భూమి ఇంకా వేకెంట్గా ఉంది. అది కూడా ముందుకు వచ్చేటువంటి కంపెనీలతో చర్చించి దాన్ని కూడా అలాట్మెంట్ చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పడం జరిగింది. ఇది దేశంలో ఏర్పాటు చేసినటువంటి 7 టెక్స్టైల్ పార్కులలో 6 పార్కులు గ్రీన్ఫీల్డ్ పార్కులు, మన ఒక వరంగల్ మాత్రమే బ్రౌన్ఫీల్డ్ టెక్స్టైల్ పార్కు. అప్పటికే కొంత ఇక్కడ ప్రభుత్వము ఇక్కడ టెక్స్టైల్ ఏరియా ప్రకటించింది కాబట్టి దాన్ని బ్రౌన్ఫీల్డ్ కింద కేంద్ర ప్రభుత్వం తీసుకొని ఈ యొక్క ప్రాజెక్టులో డెవలప్మెంట్ చేస్తూ ఉంది. ఇప్పటికే 30 కోట్లు రాష్ట్ర ప్రభుత్వానికి అందించాము. మరొక 30 కోట్లు త్వరలోనే రాబోతుంది. మొత్తం 200 కోట్లు ఈ మెగా టెక్స్టైల్ పార్క్ కింద కేంద్ర ప్రభుత్వము వరంగల్లో ఖర్చు చేయనుందనే విషయాన్ని సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను.